విజయ్ అయ్య గారికి మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎంతగానో ప్రేమిస్తూ సేవలో సహకరిస్తూ జత పనివారిగా ఉంటున్నటువంటి మరి అయ్య గారికి, విజయ్ అయ్య గారికి మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. అదే విధముగా మరి ఈ యొక్క జూమ్ మీటింగ్ లో కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా యేసు క్రీస్తు నామములో శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అయ్యగారు మరి ఏం వాక్యం చెప్పాలన్నప్పుడు అయ్యగారు మీరు ఏదైనా చెప్పవచ్చు అని చెప్పారు. ఒకవేళ దేవునికి స్తోత్రము కలుగును గాక. బైబిల్ భాగాన్ని మనం ముందు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మీరు మ్యూట్ లో ఉన్నారా గారు? మళ్ళీ మ్యూట్ లో అన్మ్యూట్ చేయాలి మీరు. ఓకే, ఓకేనా సార్? ఓకే అండి, ఓకేనా సార్, థ్యాంక్ యూ. ఏదో కాల్ వస్తుంది. ఈ కాల్స్ రాకుండా ఏం పెట్టాలి గారు? మొబైల్ నుంచి లాగ్ అయ్యారండి. సరే దగ్గర ఠీక్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా సార్? వినబడుతుందండి? వినిపిస్తుంది అయ్యగారు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7-8 వచనాలు మన మధ్యలో మరి సిస్టర్ శిరీష గారు ఉన్నారు, చదివి వినిపిస్తారు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడినై ఉండును, అతను నాకు కుమారుడై ఉండును. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధములతో మండు గుండములో పాలు పొందుతారు. ఇది 2వ మాట. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సిస్టర్. ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, సజీవుడ, గొప్ప దేవుడ, నా మంచి కాపరి, ఆత్మల కాపరి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ జూమ్ మీటింగ్ లో మా తండ్రి దైవదాసులందరితో మరి కలిసి నీ నామాన్ని స్మరించడానికి, ఆరాధించడానికి, నీ వాక్యమును ధ్యానించడం కొరకై మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు. లేఖన భాగంలోని విషయాలను మీరు మాతో మాట్లాడండి, మా మనోనేత్రాలు తెరవండి. మీరు మాతో మాట్లాడుతూ చాలు మేము బ్రతుకుతాము గనుక నీ జీవము గల మహత్తు గల మాటలు మాకు వినిపించమని ఈ దీనుడైనటువంటి నన్ను కనికరించి మీ సిల్వ చాటున మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోనమని క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. పిల్లల మరి ఈ సమయంలో మనం దేవుని వాక్యముల నుండి కొన్ని విషయాలను, సత్యాలను మనము నేర్చుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రకటన గ్రంథము ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. ఆది ఖండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక విషయాలు బైబిల్లో మనము ధ్యానిస్తున్నాం. యేసు క్రీస్తు యొక్క దైవ ప్రేమను గురించి దాదాపుగా ప్రకటన నుంచి మరి ఆది ఖండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దైవ ప్రేమను గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. సరే, బైబిల్ స్టడీలో దాదాపుగా ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, బైబిల్ను తెలిసినటువంటి వారు కాబట్టి దేవునికి కొన్ని విషయాలు ఇక్కడ గమనిస్తాం. 8వ వచనములో ఇలా రాయబడుతున్నది: పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ కొన్ని ఎవరు అగ్నిగుండానికి వెళుతారు, ఎవరు అగ్నిగుండానికి వెళుతారు. అగ్నిగుండము అనగా మనకు తెలుసు, ఇది 2వ మరణము. ఈ 2వ మరణములో అగ్నిగుండములో కాలుతూ ఉంటారు. సో ఇక్కడ గమనిస్తే పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో తో మండు గుండములో పాలు పొందుతారు. ఇది 2వ మరణం. ప్రియులారా, ఇక్కడ ఒక మాట ఒక్కొక్క దాని గురించి ఆలోచిస్తే మళ్ళీ నాకు ఒకటే క్లాస్ కాబట్టి లాస్ట్ ఒక మాట ఆలోచిస్తాం.
అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అనే మాట ఇక్కడ చూస్తున్నాం. అంటే అబద్ధికులు, అబద్ధం ఆడేటోళ్ళు అందరూ కూడా అగ్ని గంధకాల్లో పడిపోతూ ఉన్నారు. అది రెండవ మరణం. అంటే అబద్ధం ఆడేటోళ్ళు అందరూ కూడా అగ్నిగుండానికి వెళ్తున్నారు. అబద్ధం ఆడేటోళ్ళు అందరూ కూడా రెండవ మరణంలో పాలు పొందుతూ ఉన్నారు. అబద్ధం ఆడేటోళ్ళు అందరూ కూడా అగ్నిగుండానికి వెళుతూ ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం సత్యము. వాక్యాన్ని మనం నమ్ముతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వ్రాయబడినటువంటి ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడే ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అబద్ధికులందరూ కూడా అగ్నిగుండంలో పాలు పొందుతారు. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం, నిజంగా ఎంతమంది అబద్ధం ఆడకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏ విషయంలో గాని ఉదయాన లేచి సాయంకాలం వరకు కూడా నేను ఎన్నడూ ఏ విషయంలో కూడా నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదు అనుకునే వాళ్ళు ఎంతమంది. ఈ రోజుల్లో సెల్ ఫోన్లు వచ్చినాయి. సెల్ ఫోన్లలో చాలా మంది డబ్బులు ఇచ్చేది ఉంటే నేను ఎక్కడో ఉన్నా అని చెప్తారు, పుచ్చుకునేది ఉంటే పక్కనే ఉన్నా అంటుంటాం. నిజంగా సెల్ ఫోన్ అనే కాదు, కొన్నిసార్లు ఇంటి దగ్గర కానీ మన అనుదిన జీవితంలో కానీ నేను ఎన్నడూ ఎప్పుడు ఏ విషయంలో నేను అబద్ధం ఆడలేదు. ఒక్కసారి ఈ జూమ్ లో ఎంతమంది ఉన్నారో ఆత్మ పరిశీలన చేసుకుందా. నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదు అనుకున్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా అని ఆలోచిస్తే, ఏదో ఒక రూపేనా ఏదో ఒక రోజున ఏ విషయంలోనైనా కొన్నిసార్లు మనం అబద్ధం ఆడుతూ ఉంటాం. మరి అబద్ధం ఆడితే అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాము. ఈ రోజున మనము కూడా ఇంత బైబిల్ స్టడీ పెట్టుకొని కూడా అబద్ధం ఆడుతూ అగ్నిగుండానికి పోతే ఈ బైబిల్ స్టడీ ఎందుకు? ఏమండి? సో ఒక్క మాట గమనిద్దాం. ఈరోజు ఎంతమంది అగ్నిగుండానికి వెళ్తున్నారు? అబద్ధ మాటలందరూ కూడా వెళుతున్నారని దేవుని వాక్యం ఇక్కడ ఉంది. అబద్ధికులందరూ అగ్నిగుండంలో పాలు పొందుతుంది. ఎంతమంది ఉన్నారు అబద్ధం ఆడకుండా? దయచేసి గమనించండి. ఇక్కడ చూద్దాం. ఏం టెన్షన్ పడకండి, ఇబ్బంది పడకండి. ఇక మేము అబద్ధం ఆడుతూ ఉన్నాము, అగ్నిగుండానికి పోతామేమో. మరి ఇక్కడ ఒక మాట మనం చూస్తే, అసలు అబద్ధము అంటే ఏమిటి? అబద్ధము అంటే ఏమిటి అనే విషయాన్ని మనం గమనించాలి. చాలాసార్లు మనం అబద్ధం ఆడంగానే మనం నరకానికి పోతే ఇక మరి ఎలా? అబద్ధము అనగా ఏమిటి? ఇప్పుడు ఈరోజు మనం గమనించవలసిన విషయం. దయచేసి మనం చూస్తే 1 John 2nd chapter verse 22 మనం గమనిస్తాం. ఎవరు మరి అబద్ధము అనగా ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ సమయంలో గమనిస్తాం. చూడండి, అక్కడ 1 John 2nd chapter verse 22. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఎవడు అబద్ధికుడు అనే మాట మనం గమనిస్తే ఇక్కడ అంటూ ఉన్నాడు, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? ఎవడు అబద్ధికుడు? యేసు దేవుడు కాదని చెప్పేవాడు అబద్ధికుడు. మనము కాదు. యేసు దేవుడు కాదని చెప్పువాడు తప్ప ఎవరట అబద్ధికులు? యేసు క్రీస్తు దేవుడు కాదు, ఈయన మన దేవుడు కాదు. రకరకాలైన విధాలుగా దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. యేసు దేవుడు కాదు అని చెప్పేటోడు అబద్ధికుడు. వాడు మండుతున్న అగ్నిగుండములో పాలు పొందుతాడు. దేవుని ఎరగని వాడు. పిల్లరా, అబద్ధికుడు ఎవడు అనే విషయాన్ని మనం గమనిస్తే, మరి యొక్క యేసు దేవుడు కాదని చెప్పేవాడు, యేసు దేవుడు కాదని చెప్పేవాడు ఎవరు అనే మాట ఇక్కడ గమనిస్తే,
యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములో, జాన్స్ గాస్పెల్ 8 చాప్టర్ వర్స్ 44లో, అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునైనటువంటి వాడు సాతాను. వీడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అంటే జనకుడు అనగా తండ్రి. అబద్ధికుడు సాతానుడు. వీడు అబద్ధం ఆడిస్తూ ఉన్నాడు. ఏమని అబద్ధం ఆడిస్తున్నాడు? ఏదైనా తోటలో ప్రవేశించాడు, అవ్వతో మాట్లాడుతున్నాడు, ఆ స్త్రీతో, అవ్వ, ఈ చెట్టు ఫలములన్నిటిలో దేనినైనా తినకూడదని దేవుడైన యెహోవా మీతో చెప్పానా అన్నప్పుడు ఆ స్త్రీ అంటుంది, అన్ని ఫలములు తినవచ్చును కానీ ఈ ఫలములు తినకూడదు, ఈ చెట్టు ఫలములను. మీరు తింటే దేవతలైపోతారు అని అబద్ధం ఆడుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ అవ్వ ఆ ఫలములను చూచినప్పుడు అవి చూచుటకు సౌందర్యముగాను కనబడుతున్నాయి. ఇన్ని రోజులు లేవా? ఎప్పుడైతే సాతానుడు కనుక ఆ వాయిస్ ఆమె విన్నదో, ఆ మాట విన్నదో, ఆమె జీవితంలో, ఆమె మనసులో ఒక మార్పు కలిగింది. అది చూచినప్పుడు బహు సుందరముగాను సౌందర్యముగాను కనబడుతున్నాయి. అప్పుడు ఆమె దాన్ని కోసుకొని తను తిని ఆదాము దగ్గరకు వచ్చి అంటుంది, ఆదామా, ఆఫ్టర్ మీల్స్ టేక్ ఫ్రూట్స్ అన్నది. అబ్బా, ఆయన ఏమన్నాడు తెలుసా? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నేనంటే నీకు ఎంత ప్రేమ అని ఆలోచించకుండా తినేశాడు. దానికి ఫలితము, ఆ అబద్ధానికి ఫలితం ఏం జరిగింది? ప్రియులారా, ఏదేను తోట నుంచి, దేవుని సహవాసము నుంచి వెలుపలికి వెళ్ళగొట్టబడినారు. నాటి నుండి కూడా వీడు ప్రజల్ని, దేవుని యొక్క పనిని, దేవునిని మోసం చేస్తూ, అందుకొరికే ఆదామా, ఈ ఫలములు నువ్వు తిన్నావా అని అడిగితే అప్పుడు నేను కాదు, ఈ స్త్రీ, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇచ్చినందున నేను తిన్నాను అన్నాడు. అవ్వ, ఎందుకు తిన్నావనంటే సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తిన్నాను అన్నది. జెనసిస్ 3rd chapter verse 9లో. అయితే అదే సర్పము మోసపుచ్చి, ప్రకటన గ్రంథం 12:5లో అంటున్నాడు, 12లో, ఇదే సర్పము మహాకట సర్పమై సర్వలోకాన్ని మోసపుచ్చుతోంది. దేవుని ఎరగకుండా చేస్తా ఉన్నది, దేవుని తెలుసుకోకుండా చేస్తా ఉంది. ఎలా చేస్తూ ఉంది? ప్రియులారా, దయచేసి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము మనము గమనించినట్లయితే ఇలా రాయబడుతున్నది. ఏమనగా, ఈ సువర్తమానము వాళ్ళకు గ్రహించకుండానట్లు వారి మనోనేత్రములకు సాతానుడు గుడ్డితనము కలగజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యమును వినకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఆటంకపరుస్తూ ఉన్నాడు, కనబడకుండా చేస్తూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదాలు మన మీదికి రాకుండా చేస్తూ ఉన్నాడు, గుడ్డితనము కలగజేస్తూ ఉన్నాడు. వీడు అబద్ధికుడు. ఎవరు అబద్ధికుడు? దేవుని ఎరగని వాడు. ఈ అబద్ధికుడు ఎవడు? సాతానుడు. దేవుని ఎరగకుండా చేస్తూ ఉన్నాడు, మన మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేస్తూ ఉన్నాడు. దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు ఒక మాట మనం గమనిస్తే, మీరు అబద్ధం ఆడకుడి. అబద్ధం ఆడితే, చూడండి ఇక్కడ ఒక మాట ఉన్నది, జకర్యా గ్రంథం 8వ అధ్యాయంలో 16వ వచనంలో కూడా అదే మాట మనం చూస్తాం. మీరు అబద్ధం ఆడకండి. అబద్ధికులందరూ కూడా మండుతున్న అగ్నిగుండంలోనికి వెళ్తారు. ఏమిటా అబద్ధము? యేసు దేవుడు కాదు, దేవుణ్ణి ఎరగకుండా చేస్తున్నాడు, అబద్ధం ఆడుతూ ఉన్నారు. అందుకొరకే అక్కడే మరి మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా, ఎక్సోడస్ 23rd chapter verse 7లో, మీరు అబద్ధం ఆడకండి. ప్రియులారా, దయచేసి ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తాం. వీడు ఇలా చేస్తూ ఒక మాట అన్నాడు. సాతానుడి గుణమే అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి, మనుషులను మోసం చేస్తూ ఏదేను తోటలో ప్రవేశించి
అవ్వను ఆదామును మోసం చేశాడు. ఆ తర్వాత ప్రియులారా మనం గమనిస్తే అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 2-3 వచనాల్లో 3-4 వచనాల్లో మనం గమనిస్తే ఇలా వ్రాయబడుతూ ఉన్నది. అపోస్తల కార్యం అంతా కూడా మనం చదివినట్లయితే 28 అధ్యాయాలు ఉన్నాయి. అపోస్తల కార్యములు 28 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతు పోయినప్పుడు మత్తీయును ఎన్నుకున్నారు, కనిపెట్టారు. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినమున భూలోకమునకు దిగి వచ్చి సంఘము స్థాపించబడ్డది 2nd చాప్టర్ లో. 3rd చాప్టర్ లో సంఘము కుంటుపడుతున్నప్పుడు కుంటి వారిని పేతురు శృంగారమైన దేవాలయంలో బాగు చేశాడు. 4వ అధ్యాయంలో మరి సంఘానికి శ్రమలు వచ్చినప్పుడు ప్రియులారా వాళ్ళు కూర్చుండి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూర్చున్న చోటు కంపించింది, భూకంపం వచ్చింది. అంత ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన సంఘం చేస్తా ఉన్నది. 5వ అధ్యాయంలో మనం గమనిస్తే వాళ్ళ చర స్థిరాస్తులన్నీ కూడా అమ్మి అపోస్తలుల దగ్గర పెడుతూ ఉన్నారు. 6వ అధ్యాయంలో సంఘ పెద్దలను ఎన్నుకున్నారు. 7వ అధ్యాయంలో స్టెఫెను మరణించుట చూస్తాం. 8వ అధ్యాయంలో ఐథియోపియుడైన నపుంసకుడు రక్షణ పొందుట చూస్తాం. 9వ అధ్యాయంలో సౌలు పౌలుగా మార్చబడ్డ మనము చూస్తాం. 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటి ద్వారా అన్ని జనాంగానికి రక్షణ లభించుట మనం చూస్తాం. ప్రియులారా 11వ అధ్యాయంలో మళ్ళీ సంఘానికి శ్రమలు వచ్చుట. 12వ అధ్యాయంలో మరి యాకోబు ఖడ్గము చేత హతము చేయబడుట, పేతురు చెరసాలలో వేసినప్పుడు సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధిలోనికి పోయి అక్కడి నుంచి దేవుడు ఆ ప్రార్థన విని తన దూతను చెరసాలలోకి పంపించి పేతురుని విడిపించి ఎక్కడైతే సంఘం ప్రార్థిస్తుందో అక్కడికి మరలా తీసుకొని వచ్చాడు. అది సంఘం యొక్క శక్తివంతమైనటువంటి ప్రార్థన మనం అక్కడ గమనిస్తాం. సంఘం ఏదైతే ప్రార్థిస్తుందో దేవుడు వింటున్నాడు, విడుదలనిస్తున్నాడు. ఇంకొక మాట తెలుసండి, ఈ రోజున సంఘ ప్రార్థనకు ఎంత పవర్ ఉంది అని అంటే మనం చూస్తాం. ఇక్కడ ప్రార్థన చేస్తే పరలోకములలో దేవుని సింహాసనాన్ని కదిలించే శక్తి మనకన్నిటి ప్రార్థనకు ఉంది. తర్వాత ఈ భూలోకములో ఉన్న భూమి క్రింద ఉన్న భూకంపం వచ్చే అవకాశము మన ప్రార్థనకు ఉంది. భూమిని కదిలించే శక్తి, దేవుని సింహాసనాన్ని కదిలించే శక్తి మన ప్రార్థనకు ఉంది. అందుకే భక్తుడు అన్నాడు, అన్నిటికంటే మిన్నగా కన్నీటి ప్రార్థన నీకున్నదా? కన్నీటి ప్రార్థన నీకున్నదా? ఈ కన్నీటి ప్రార్థనలో ప్రియులారా మనము 56వ కీర్తన 8వ వచనంలో ఒక మాట చూస్తాం. ఏమనగా, నువ్వు కన్నీళ్లు కారుస్తూ ఉన్నప్పుడు ఈ కన్నీళ్లు దేవుని బుడ్డిలో టప్ 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 అని పడుతోంది. తర్వాత తన కవిలలో రాయబడుతూ ఉన్నాయి. ఏమని? నువ్వు ఏ విషయంలో, ఏ రోజు, ఎందుకొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావని ఒక రోజున దేవుడు మనకు చూపిస్తాడు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం. తర్వాత 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు అపొస్తలుడైన పౌలు యొక్క 3 సువార్త ప్రయాణాలు, 4వది రోమా ప్రయాణము. తన తల నరికించుకోవడానికి వెళ్ళాడు. మొదటి దఫాలో సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాడు. 2వ దఫాలో సంఘాలు స్థాపించాడు. 3వ దఫాలో ప్రియులారా ప్రయాణంలో మరి శిష్యులను తయారు చేశాడు. 4వ ప్రయాణంలో దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. మంచి పోరాటం పోరాడాడు. అయితే సంఘం ఈ విధంగా విస్తరిస్తున్నప్పుడు, పెంతెకోస్తు దినమున సంఘము బలపడి దీవించబడి విస్తరిస్తూ ఉన్నప్పుడు ఈ సంఘము ఎలా సిద్ధపరచబడ్డది ప్రియులారా మనం చూస్తాం. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు అన్నాడు, నా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఈ సంఘము విస్తరించాలి, ఇది భూలోకమంతా విస్తరించాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. మత్తయి సువార్త 16:18లో పేతురుతో అన్నాడు, పేతురా, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘమును కట్టింది దేవుడు. ఎప్పుడు? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో. ఈ సంఘము విస్తరిస్తూ ఉంటే 5వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో మళ్ళీ సాతానుడు దూరాడు. ఏదైనా తోటలో దూరినట్టుగా ఈ సంఘములో మరలా సాతానుడు దూరాడండి. దూరి ఏమంటున్నాడో తెలుసా? అననీయ సప్పీరా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని? అయ్యా, మరి అందరూ కూడా చరస్థిరాస్తులన్నీ అమ్మి అపోస్తలుల దగ్గర పెడుతూ ఉన్నారు. మనం కూడా, వీరు కూడా ఇద్దరు అమ్మారు. అమ్మి ఇదంత డబ్బు కూడా మనం అక్కడ పెట్టేస్తే రేపు మనకెట్లా? రేపు భవిష్యత్ ఎట్లా?
రేపు స్కూల్స్ తెరవబోతున్నారు జూన్లో. ఫీజులు ఎట్లా? చాలా ఆలోచించారేమో. ఏమేమో ఆలోచించారో. అప్పుడు అక్కడ ఒక మాట ఉంది, వాళ్ళు అమ్మిన వెలలో కొంత దాచి, కొంత దాచుకొని, కొంత అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు. దేవుని డబ్బును దాచుకుంటున్నారు, దోచుకుంటున్నారు, పంచుకుంటూ ఉన్నారు. అప్పుడు అక్కడ పేతురు పాస్టర్ గారు ఒక మాట అడిగాడు, అయ్యా అననీయ, మీ వెలలో ఇంతకీ మీరు అమ్మారా అని అడిగాడు. అవునండి అన్నాడు. ఎందుకయ్యా? పరిశుద్ధాత్మను మీరు మోసపుచ్చుతిరి. మీరు ఎవరితో అబద్ధం ఆడారో తెలుసా? మీరు దేవునితో అబద్ధం ఆడారు అని చెప్పారు. ఎందుకు దేవునితో అబద్ధం ఆడుతున్నారు? మన పరిస్థితులు, స్థితిగతులు, మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దగ్గర మనం అబద్ధం ఆడుతున్నారు. వీళ్ళు అబద్ధం ఆడాడు అననీయ. ఎందుకు అబద్ధం ఆడుతీవి అనగానే వెంటనే కింద పడి ప్రాణాలు విడిచారు. దేనికో తెలుసా? అబద్ధం ఆడినందుకు. ఇక్కడ అదే మాట, అబద్ధికులందరూ కూడా దేవుడు మన పరిస్థితులను తెలుసు, మన జీవితాన్ని, మన హృదయాన్ని పరిశోధించేవాడు. కాబట్టి ప్రియులరా, మరి అబద్ధం ఆడినప్పుడు కింద పడి ప్రాణాలు విడిచినప్పుడు తను తీసుకొని పోయి సమాధి చేశారు. ఈ లోపు అమ్మగారు అక్కడ ఒక మాట ఉంది, 3 గంటలు ఆలస్యంగా వచ్చింది మందిరానికి. దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు. మళ్ళొక గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు ఆమెకు, అమ్మగారికి కొంత సమయాన్ని ఇచ్చాడు. ఏమని? అమ్మా, పేతురన్న వచ్చి పేతురు అడుగుతున్నాడు, అమ్మా మీ భూమి ఇంత వెలకి అమ్మారా అని అడిగాడు. అప్పుడు ఈమె ఏమి చేయాలండి? లేదండి, ఈమె ఎందుకంటే ఈమె సండే స్కూల్ చెప్తారు, ఈమె స్త్రీల కూడికలు జరిపిస్తాం, ఈమె ఉపవాస ప్రార్థనకు పోతుంది, ఈమె అన్ని చేస్తుంది. భర్త అంటే డ్యూటీలు ఇంకెక్కడెక్కడో ఉంటాడు. స్త్రీలు ఎక్కడ చర్చిలలో చూడండి, స్త్రీలే ఎక్కువ ఉంటారు. స్త్రీలే కన్నీటి ప్రార్థన చేస్తారు, స్త్రీలే ప్రార్థన చేస్తారు, స్త్రీలే పాటలు పాడతారు, ఎన్నో చేస్తూ ఉంటారు. కనీసం వీళ్ళన్నా నిజం చెప్పాలి కదండి ఈ స్త్రీలన్నా. ఈ అమ్మగారు దేవుడు అవకాశం ఇచ్చాడు, ఈమెకు గ్రేస్, ఆ కృపనిచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు. ఇంతకెమ్మారంటే లేదు, అతిక్రమణలు దాచిపెట్టేవాడు వంతరులు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును గనక ఈమె కనీసం ఇప్పుడైనా నిజం చెప్పాల గాని ఈమె కూడా ఏమన్నదో తెలుసా? మా ఆయన చెప్పలేదా మీకు అని. మీ ఆయనను మోసుకొని పోయిన వాళ్ళు కాళ్ళు ఇప్పుడే వస్తున్నాయి మందిరంలోనికి. వెంటనే కింద పడి ప్రాణం విడిచింది. ఈమె కూడా అబద్ధం ఆడుతూ ఉంది. దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజు ప్రతి ఒక్కరికి దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా ఒక మాట ఉంది, ఇది చక్కగా వ్రాయబడుతున్నది ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఒకసారి మన బైబిల్స్ ఉన్నవారు చూడండి, 4వ అధ్యాయం 25వ వచనాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకుందాం. మనం ఒకరికొకరు అవయవమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. ఏం చేయాలండి? అబద్ధమాడుట మానండి. ఇది ఎవరి గుణము? అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునయున్న సాతాను యొక్క తత్వము. ఈ రోజున నోరు తెరిస్తే అబద్ధాలు, మోసము, ఈ 2 గుణాలు కూడా అపవాది యొక్క గుణాలు, దేవుని ఎరగని ప్రజలకు ఉండవలసిన గుణాలు. కాబట్టి ప్రతి వాడు కూడా అబద్ధమాడుట మాని. సామెతలు 22 అంటాడు, ఏమని? అబద్ధమాడు పెదవులు దేవునికి హేయమైనటువంటి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు అబద్ధమాడుట మాని, మీరు వారిలో నేను ఉంటాను. మనము అబద్ధమాడుట మాని ఏం చేయాలంటే తన పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి. సత్యం మాట్లాడేటప్పుడు సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కరువులు వస్తాయి. అయినా పర్వాలేదు, యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో ఎన్నో జరిగిన సత్యం మాట్లాడినందుకు
నిజం చెప్పినందుకు. ఎవరి సత్యము? క్రీస్తే. కాబట్టి సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి మనం విడిపించబడి క్రీస్తులోనికి రావాలి. నిజాన్ని, సత్యాన్ని మనము మాట్లాడాలి. తన పొరుగువానితో అంటే మనతో మాట్లాడే వారితో. రోజుకు మొన్న ఒక పేపర్లో ఇచ్చారు, సగటున సెల్ ఫోన్ను రోజుకి 200 సార్లు ఆన్ చేస్తున్నారట ఒక పర్సన్. 200 టైమ్స్ ఆన్ చేస్తాడట. ఇన్నిసార్లు ఆన్ చేసినప్పుడు ఎప్పుడైనా మనం అబద్ధం ఆడుతున్నామా? వారితో కాదు, కొలిక్స్తో కాదు, ఇంటిలో కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానీ ఎన్నో అబద్ధాలు. భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ, పిల్లలు తల్లిదండ్రులతో కానీ, తల్లిదండ్రులు పిల్లలతో కానీ అబద్ధాలు. మన కరెంటు ఉన్నారు, అన్న సాలరీ సరిగా తెచ్చిస్తలేడన్న ఆయన అని పిలిపించింది. ఏమయ్యా ఇంతేనా మీ సాలరీ అంటే? ఇంతే అంటాడు. లేదన్నా ఇంత వస్తుంది సాలరీ, పే స్లిప్ వేరే ఉంది, ఈయన తెచ్చేది వేరే ఉంది. నీకు వచ్చే సాలరీ ఎంత? ఇంట్లో అబద్ధం ఆడుతున్నావా? ప్రతి విషయంలో వైఫ్స్ కూడా హస్బెండ్స్ తో అబద్ధం ఆడుతున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ అటువంటి తత్వము కనుక మన జీవితాల్లో ఉంటే అబద్ధ మాట ఈ రోజు నుంచి మానేయండి. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ. అయ్యో అమ్మ సండే చర్చికి ఎందుకు రాకపోయా? రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఎందుకు రాకపోయాను అని మంట వెళ్తే ఏదో కారణం చెప్తారు, కానీ ఇంటి దగ్గరే ఉంటారు. ఇన్ని అబద్ధాలు మనిషి జీవితంలో, అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. ఎవరు ఆడిస్తున్నారు ఇవి? అబద్ధికుడు, జనకుడు, వాడు సాతానుడు. ఏదేని తోటలో పోయి అబద్ధం ఆడి సంఘములో, ఈ యొక్క సంఘము ఎదుగుతూ ఉన్నప్పుడు, విస్తరిస్తూ ఉన్నప్పుడు సాతానుని దేవుడు ఆ గేటు దగ్గరే వధించేసాడు. అక్కడే ఆగిపోయింది, అక్కడే సత్యం ఆగిపోయినట్టు. 6వ అధ్యాయం నుంచి ఇంకా సంఘ పెద్దలను ఏర్పాటు చేసుకొని విస్తరిస్తుంది. ఈ రోజు కూడా విస్తరించేది. క్రీస్తు రాకడలో ఈ భూలోకములో ఏమంటే పంచభూతము మహావేనంతో లయమైపోతాయి, కానీ సంఘమే ఎత్తబడుతూ ఉంది. కారణం ఏంటి తెలుసా? అందుకే దేవుడు ప్రతి పర్సన్, సంఘములో ఉన్న క్రైస్తవ జనాంగానికి దేవుడు ఇచ్చేటువంటి కృప, మీరు ప్రతి వానితో సత్యం మాట్లాడండి. అప్పుడే మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, దేవునికి సమీపముగా ఉంటాం, దేవునితో కలిసి ఉంటాం, ఫలిస్తాం, బహుగా ఫలిస్తాం, మన ఫలాలు నిలిచి ఉంటాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. మొట్టమొదటిది ఎవరండి అబద్ధికుడు? మరి ఇక్కడ చూస్తే ఎవరు అబద్ధికులు అనే మాట చూసాము. ఫస్ట్ జాన్ 2nd chapter verse 22లో మనము చూసాము. రెండవది ఇంకా ఎవరు అబద్ధికులు అనే మాట చూస్తే ఫస్ట్ జాన్ 2nd chapter verse 4, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. మొదటి దాంట్లో మనం చూసుకుంటే ఏమిటి? మనం అబద్ధ మాట మానుదామా? ఈ రోజు నుండి ప్రియులారా, జూమ్ మీటింగ్ ఎందుకు రాలేదు? ఏమో కారణాలు చెప్తాం. దేవుని కంటే ఎక్కువ పని ఉన్నట్టు మనకు. దేవుడు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మంచి స్థాయిలో ఉంచాడు, పరిస్థితులు మార్చాడు, మన జీవితాన్ని దేవుడు దీవించాడు. ప్రియులారా చూడండి, 2nd chapter verse 4. ఆయనను ఎరిగినానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఎవడండి అబద్ధికుడు? సెకండ్ వన్. ప్రియులారా, యేసు దేవుడు కాదని చెప్పేటోడు అబద్ధికుడు. అబద్ధికులందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళతారు? యేసు దేవుని ఎరగని ప్రజలందరూ కూడా ఆరని అగ్నిగుండానికి వెళతారు. అది సత్యం. అందుకొరకే అంటాడు ప్రకటన 20:19 ఏమన్నాడు? ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.
కాబట్టి నీ పొరుగు వారితో సత్యం మాట్లాడదాం. అంటే క్రీస్తును మనం ఎరిగి ఉందాం. రెండవది, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. ప్రియులారా, దయచేసి దేవుడు మనకు తెలుసు, దేవుని నమ్మినాము, విశ్వసించినాము, బైబిల్ చదువుతున్నాము, దేవాలయానికి వెళుతూ ఉన్నాము, అన్నీ బాగున్నాయి. కానీ దేవుని ఆజ్ఞలు పాటించకపోతే వాడు అబద్ధికుడు. ఏమిటి దేవుని ఆజ్ఞలు? ఏమిటా దేవుని ఆజ్ఞలు? మార్క్సు వార్త 16వ అధ్యాయము 15వ వచనములో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది తర్వాత ఇంకొక మాట కూడా గమనిస్తాం. రెండవది మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనములో, సమస్త జనులను మీరు నాకు శిష్యులుగా చేయుడి. ఇది గ్రేట్ కమిషన్ అన్నాం. దేవుడు మానవాళికి ఇచ్చిన, దేవుని ఎరిగిన ప్రజలకు ఇచ్చిన, సమస్త భక్త కోటి ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి అని అంటే, మీరు గ్రేట్ కమిషన్ ఫుల్ఫిల్ చేయండి. అది ఏమనగా, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులకు సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. నిజంగా ఈ పనులు ఎవరు చేస్తూ ఉన్నారు? ఎవరు చేయగలరు? ఈరోజు మనం గమనిస్తే సువార్త ప్రకటిస్తున్నారు, సంఘాలు స్థాపిస్తున్నారు, కానీ సంఘాలలో నుండి శిష్యులు బయటికి వెళుతున్నారా? శిష్యులు బయటికి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, సంఘాలు స్థాపించాలి, శిష్యులను తయారు చేయాలి. ఫస్ట్ హాఫ్ తో ఆగిపోతున్నారు. ఆగిపోవద్దు. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఏమిటో తెలుసా అండి? సర్వలోకములో సువార్త ప్రకటించబడాలి, యావత్ మానవాళికి సువార్త ప్రకటించబడాలి. కాబట్టి యేసయ్య ఫిజికల్ గా 3.5 years సేవ చేశాడు. 33.5 years లో. ఈ 3.5 years లో ఆయన ప్రయాణంలో గాడిద మీద, బోట్లో ప్రయాణం చేశాడు. ఎంత దూరం ప్రయాణం చేయగలడు? కానీ అందుకొరకే ఆయన శిష్యులను తయారు చేసుకున్నాడు, 12 మంది శిష్యులు. ఈ శిష్యులే ఆయన మరణ తదనంతరము ప్రపంచమంతా కూడా చెదిరిపోయి సువార్తను ప్రకటించారు. అందులో సాక్షాత్తు క్రీస్తుతో ఉన్న శిష్యుడు తోమా గారు మన భారతదేశానికి వచ్చారు. ఈ రోజున మన దేశానికి సువార్త అందించబడ్డది గల కారణము తోమా గారు. ఈ రోజున మనం గమనించినట్లయితే శిష్యులను తయారు చేయాలి, సువార్త ప్రకటించండి. అయ్యా, అది పాస్టర్ల పని కదా, మాకు రాదు కదా, మేము సువార్త ప్రకటించలేము కదా అని మనం అనుకుంటే, ప్రియులారా, దయచేసి ఒక పాట పాడరాకపోవచ్చు, ఒక ప్రసంగం చేయరాకపోవచ్చు, కానీ మాట అయితే మాట్లాడొస్తుంది. లూకాసు వార్తలో అన్న ఇరుగు పొరుగు వారితో క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉంది. యేసు క్రీస్తుని గురించి నువ్వు ఇతరులతో మాట్లాడాలి. యేసు క్రీస్తు నిజమైన దేవుడు అనే సత్యాన్ని వాళ్ళకు తెలియపరచాలి. లేదా ఒక పర్సన్ని, అమ్మా మీరు ఆదివారం చర్చికి వస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, లేకపోతే రండి మా అయ్యగారు చక్కని వాక్యం చెప్తాడు, బోధిస్తాడు, క్రీస్తుని గురించి మీరు తెలుసుకోవచ్చు అని ఒక మాట మనం చెప్పలేమా? చెప్పగలము. యేసు క్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానాలను గురించి మనం చెప్పాలి. కనీసం ఒక మాట మాట్లాడాలి. ఈ రోజున మనం రక్షణ పొంది, ఈ రోజున ఈ యొక్క జూమ్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశాం? ఈ విధంగానే మనం కొందరికైనా దేవుని వాక్యాన్ని నేర్పించాలి. ఇంకా కొంతమందిని ఈ జూమ్ మీటింగ్ లో యాడ్ చేయాలా? వీరందరిని కూడా ఒక రోజున మరి దేవుని రాజ్యానికి తీసుకొని పోయి నిలబెట్టాలి. అది మన ఉద్దేశం. కాబట్టి దయచేసి
రక్షణ పొంది మనం ఎన్ని సంవత్సరాలైంది, ఎంత కాలం అయింది, ఎవరినైనా ప్రభు దగ్గరికి మనం నడిపించామా? యూదా పత్రిక 1 మరి మనం అక్కడ 23లో అన్నాడు, కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరినైనా ఒక్కరినైనా ప్రభు దగ్గరికి మనం నడిపించాలి, దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. త్రూఅవుట్ ఇయర్ అంతా కూడా దేవుడు ఎన్నో గొప్ప మేలు చేస్తున్నాడు మన జీవితంలో. ఈ త్రూఅవుట్ ఇయర్ లో కనీసం ఒక పర్సన్ అయినా ప్రభు కొరకు మనం సంపాదించాలి, ప్రభు దగ్గరికి తీసుకుని. ఏమండి, భార్యలు వస్తున్నారు, భర్తలు రావట్లేదు, భర్తలు వస్తే భార్యలు రావట్లేదు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రావట్లేదు. ఒకవేళ నువ్వు రక్షణ పొంది దేవుని రాజ్యంలో ఉంటే నీ ఫ్యామిలీ సంగతి ఏంటి? అందుకే దేవుడు ఒక మాట అడిగాడు, అబ్రహామా నీ భార్య ఎక్కడా? ఈ రోజులో నీ కుటుంబం ఎక్కడుంది? వేర్ ఇస్ యువర్ ఫ్యామిలీ? నిజంగా సంపూర్ణంగా నీ కుటుంబం అంతా రక్షణలోనికి వచ్చిందా? కాబట్టి దయచేసి, హలో కయ్యినా, నీ తమ్ముడు ఎక్కడా? నీ బ్రదర్స్ అందరూ కూడా, లేదా నీ తోబుట్టువులందరూ కూడా రక్షణలోకి వచ్చారా? ప్రియులారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. లేదంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని అపొస్తలుల కార్యం 9:16లో చూస్తాము. తర్వాత యెషయా గ్రంథము 61 మొదటి వచనములో మనం గమనించినట్లయితే, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును అనే మాట చూస్తాము. తర్వాత ఇక్కడ గమనిస్తే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను అని చెప్పి, తర్వాత మనం చూస్తాము 15వ, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ఈ సువార్తను గురించి నేను సిగ్గుపడను, నా వలనైనంత మట్టుకు. గో ఆర్ సెండ్, వెళ్ళు. రోమపత్రికలు అంటున్నాడు, నువ్వు సువార్త మరి ప్రకటించకపోయిన ఎడల వాళ్ళు ఎలా నమ్ముతారు? నువ్వు పంపనన్న పంపు, వెళ్ళనన్న వెళ్ళు. అప్పుడు దావీదు అన్నాడు, దండులో ఉన్నవానికి సామాన్యుల గది యొద్ద ఉన్నవానికి ఒకే జీతము అన్నాడు. నువ్వు వెళ్ళినా పంపినా ఒకే జీతము అంటూ ఉన్నాడు. గో ఆర్ సెండ్. కాబట్టి నా వలనైనంత మట్టుకు ప్రియులారా, నేను సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. నిజంగా చాలా సంతోషం. ఈ జూమ్ మీటింగ్ ద్వారా అనేకులకు ఈ సత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నందుకు, అనేక ఆత్మల పురికొల్పుతూ ఉన్నందుకు, రక్షణలోకి నడిపిస్తూ ఉన్నందుకు ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారో మరి నిజంగా దేవుని కృప మరి వారి మీద ఉండును గాక. ఈ యొక్క జూమ్ మీటింగ్ నడిపిస్తున్న వారి మీద దేవుని కృప ఉండును గాక. నా వలనైనంత మటుకు, ఎంత వలనైతే అంతవరకు. కాబట్టి ప్రియులారా, దయచేసి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే పౌలు ఇంకొక మాట కూడా అన్నాడు ఇక్కడ 1 జాన్లో 4:20లో ఇంకొక మాట ఏమన్నాడనంటే, ప్రియులారా, ఎవరు ఇంకా అబద్ధికులు అనే మాట చూస్తే 4:20లో, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగు. ఎంతో మంది మన ముందే మన సహోదరుడు అంటే ఒక తల్లికి పుట్టిన వాళ్ళు, అనగా వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకో తెలుసండి, మనమందరం కూడా క్రీస్తు రక్తములో పంచుకొని పుట్టినటువంటి వాళ్ళం. కాబట్టి బైబిల్ సెలవిస్తూ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు రక్షణ పొందావు, నువ్వు దీవించబడ్డావు, నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. నీ వల్ల ఇతరులు కూడా ఆశీర్వదించబడాలి. నీ వలనే నిత్య రాజ్యానికి హక్కుదారులై ఉండాలి. కాబట్టి చాలా మంది అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చిందా అని అడుగుతారు, కానీ హెవెన్ లో, పరలోకంలో నీకు గోల్డెన్ కార్డ్ వచ్చిందా?
సంపాదించుకున్నవా? అది ప్రాముఖ్యమైంది. ఈ కార్డులన్నీ పోతాయి, అదొకటే మిగులుతుంది, అదొకటే ఉంటుంది. దేవుని రాజ్యానికి వారసులు. నా వలనైనంత మట్టుకు దేవుని పరిచర్యలో నేను పాలు పొందుతాను. అది చిన్నదైనా పెద్దదైనా నా వలనైనంత మట్టుకు. ప్రియులారా, అందుకొరకే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనము చదువుకున్న వాక్య భాగంలోనికి, ఈ సమయంలో మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వస్తాం. చూడండి, అక్కడ ఏమన్నా ఉంది? ఎవరండి అబద్ధికులు? ఇక్కడ చూస్తాం, అబద్ధికులందరూ కూడా మండుతున్న అగ్ని గుండములో పడుదురు, పాలు పొందుదురు. ఇది 2వ మరణం. మరి ఎవరు అబద్ధికులు? ఎవడు అబద్ధికుడు అంటే సాతానుడు. వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. సర్వలోకానికి వాడు కృటితనము కలగజేస్తూ ఉన్నాడు. ఏదేని తోటలో ప్రవేశించాడు, సంఘములో ప్రవేశించాడు. సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు వారిని సంహరించి గేటు దగ్గరే ఆపేశాడు. సంఘములో చొరబడనీయలేదు. సంఘానికి మహాభయము కలిగింది. సంఘం ఆ రోజు నుంచి విస్తరిస్తుంది. దేవుని రాకడలో ఈ సంఘం ఎత్తబడుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా అబద్ధమాట మానండి, పొరుగువారితో సత్యం మాట్లాడి క్రీస్తులో జీవించండి. 2వది, దేవుని ఆజ్ఞను ఫుల్ఫిల్ చేద్దాం. కొందరికైనా మనము ఏ విధము చేతనైనా సువార్తను చెప్పి ప్రభు దగ్గరికి నడిపించి దేవుని చేత బలాముచ్చి నమ్మకమైన దాసురాల అని పిలువబడదాం. దేవుని యొక్క గ్రేట్ కమిషన్ ఫుల్ఫిల్ చేద్దాం. ఆత్మలు సంపాదిస్తాం, సంఘాలు స్థాపిస్తాం. ఇదిగో శిష్యులను తయారు చేద్దాం. ముందుకు సాగుదాం. నా వలనైనంత మట్టుకు నా పొరుగు వారిని ప్రేమిస్తా. ఒకవేళ ద్వేషిస్తే, వానికి చెప్పకపోతే నేను అబద్ధికుని అవుతాను, మోసం చేసినట్టు అవుతాను. కాబట్టి నా కొలీగ్స్ కానీ, నా ఇంటి పక్క వారికి కానీ, లేకుంటే నాకు తెలిసిన వాళ్ళకి కానీ, బంధువులకు కానీ. ఎస్తేరు కన్నీటి ప్రార్థన చేస్తూ ప్రాణాలకు తెగించి తన ప్రజల్ని కాపాడుకుంది. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి ఈ సమయంలో మనం అందరం కూడా అబద్ధమాట మాని క్రీస్తులో జీవిస్తాం, క్రీస్తు కొరకు జీవిస్తాం. లివ్ ఇన్ ద క్రైస్ట్, లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తులో జీవించండి, క్రీస్తు కొరకు జీవించండి. ఇది నేటి సందేశం. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి ఆత్మీయుల నిమిత్తమై దేవుడు దీవించును గాక. ఆమేన్.